హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరైతే thumbnail చూసారు కదా. ఓల్డ్ కాయిన్స్, ఓల్డ్ నోట్స్ ద్వారా లక్షల్లో కోట్లలో సంపాదించడం ఎలా అనేది ఈ వీడియో అండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీ అందరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతి యూట్యూబర్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అని అయితే అడుగుతారండి. నేనైతే ఆ విధంగా అయితే అడగనండి. ప్రతి యూట్యూబర్ కర్తవ్యం ఎలా ఉండాలంటే సరైనటువంటి వీడియోస్ అందించడం వరకు మాత్రమేనండి. ఓకేనా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాల్సిన అవసరం వారికి లేదు. వారేదో చెప్పారు కదా అని సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం మనకు అంతకన్నా లేదండి. ఓకేనా, ప్రతి ఒక్కరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అనుకున్నట్లయితే ఆ ఛానల్ అనేది మనకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, అందులో చేయబడినటువంటి వీడియోస్ మనకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మనమే సబ్స్క్రైబ్ చేస్తాం కదా. మనకు వీడియో నచ్చితే మనమే కదా లైక్ అనేది చేస్తాం, అవునా కదా. వారేదో చెప్తే గానీ మనం చేయం కదా. మనకు ఉపయోగకరంగా ఉన్నట్లయితేనే మనం చేయాలండి. మనకి ఇప్పటికీ ఆ ఛానల్ ద్వారా ఉపయోగకరమైనటువంటి వీడియోస్ లేనప్పటికీ కూడా ఆ ఛానల్ ద్వారా మనకు ఉపయోగకరమైనటువంటి వీడియోస్ ఎప్పటికైనా చేస్తారు అనే నమ్మకం మనకు ఉన్నట్లయితేనే సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, అది ఏ ఛానల్ అయినా కావచ్చు, మన ఛానల్ అయినా కావచ్చు. మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే ఎప్పటికైనా ఈ బ్రదర్ మనకు ఉపయోగకరమైనటువంటి వీడియోస్ చేస్తారు అనే నమ్మకం ఉన్నట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఊరికైతే సబ్స్క్రైబ్ చేయవద్దండి. ఓకేనా, మీకే తెలుస్తుంది మనం ఎటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ఎటువంటి వ్యక్తులకు మనం సపోర్ట్గా నిలవాలి అనేది మీకు తెలవదా అండి? మీకు తెలుస్తుంది కదా. కాబట్టి మీ సబ్స్క్రైబ్ అనేది ఒక ఓటు హక్కుతో సమానం అండి. మనం ఇచ్చేటటువంటి సపోర్ట్ని బట్టే కదా ఆ వీడియోస్ చేస్తారు, అవునా కదా. మీ సపోర్ట్ ఉండబట్టే కదా నేను ఇన్ని వీడియోస్ చేశాను. ఏ వీడియోలో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అయితే నేను అడగలేదండి. అయినప్పటికీ కూడా మీరు ఇంత సపోర్ట్ చేయడం బట్టే నేను ఇన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఇదేంటి బ్రదర్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ మందే ఉన్నారు, లక్షల్లో కోట్లలో సబ్స్క్రైబర్స్ ఉన్నట్టుగా ఈ విధంగా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు అండి. నేను 1K సబ్స్క్రైబర్స్ వస్తే చాలు అనుకున్నాను. ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇది నాకు చాలండి. నాకేం పెద్ద యూట్యూబర్ అయిపోవాలనే ఆశలు ఏమీ లేవు. నేను చేసేటటువంటి వీడియోస్ ఒకరికైనా 10 మందిలో ఒకరికైనా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానండి. ఓకేనా, ఈ సపోర్ట్ను మీరు ఇంతగా సపోర్ట్ చేయడం బట్టి నేను ఇన్ని వీడియోస్ అయితే చేస్తాను. మరెన్నో వీడియోస్ నేను చేస్తాను. ఇది మీ సపోర్ట్ని బట్టి నేను ఇన్ని వీడియో చేయగలుగుతున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా నేనైతే హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అయితే నేను చెప్పగలనండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం వీడియో టాపిక్లోకి అయితే మనం వెళ్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరు కూడా thumbnail అయితే చూస్తారు కదా. ఓల్డ్ కాయిన్స్ ద్వారా, ఓల్డ్ నోట్స్ ద్వారా లక్షల కోట్లలో సంపాదించడం ఎలా అనే ఈ అంశాన్ని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందామండి. ఇది నిజానికి సాధ్యమేనా? ఓల్డ్ కాయిన్స్ ద్వారా, ఓల్డ్ నోట్స్ ద్వారా లక్షల్లో కోట్లలో ఆదాయాన్ని మనం సమకూర్చాలి అంటే ఏం చేయాలి? మరెన్నో ఇటువంటి ప్రశ్నలకైతే ఈ వీడియోలో అయితే సమాధానం అయితే నేను ఇవ్వాలనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, ఓల్డ్ కాయిన్స్ ద్వారా, ఓల్డ్ నోట్స్ ద్వారా లక్షల్లో కోట్లలో సంపాదించడం సాధ్యమేనా అనే అంశాన్ని గురించి అయితే మనం మాట్లాడుకుందామండి. నిజానికి ఇది సాధ్యపడాలంటే మనం ఏం చేయాలి? మనం ఒక గమ్యాన్ని మనం చేరుకోవాలనుకున్నట్లయితే మనకు దాని మార్గం అనేది మనకు తెలిసి ఉండాలి కదా. లేకపోతే గమ్యం తెలియని ప్రయాణం మనం చేసామనుకోండి, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకే తెలియదు, అవునా కదా. మనం ఒక దాన్ని మనం ఆశించామనుకోండి, దానికి తగ్గ ఫలితాన్ని మనం పొందాలి అనుకున్నట్లయితే మనం శ్రమించాలి, కష్టపడాలి, అవునా కాదండి. మనం ఇదంతా చేయాల్సింది దేనికి? మనం కావాలనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవాలనే ఆశతో, ఆతృతతో మనం ఏం చేయాలో అదే చేయాలి, అవునా కాదా. కాబట్టి ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మనం తెలుసుకునేటటువంటి అంశం ఏంటంటే, ఈ ఓల్డ్ కాయిన్స్ ద్వారా, ఓల్డ్ నోట్స్ ద్వారా లక్షల్లో కోట్లలో ఆదాయాన్ని మనం సమకూర్చాలంటే ముఖ్యంగా మనం చేయాల్సిన అంశం ఏంటి? ఈ ప్రశ్నకు నేను తెలియజేస్తానండి. దీనికి సమాధానం ఏంటంటే మోసగించాలండి. మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రదర్ ప్రతి వీడియోలో కూడా మనం ఒకరిని మోసగించేటటువంటి వ్యాఖ్యలు మనం చెయ్యము, ఒకరిని మోసగించేటటువంటి పని మనం చేయకూడదని మీరే చెప్తారు, అలాంటిది మీరే ఈ విధంగా అంటున్నారని మీరు అనుకోవచ్చండి. నిజంగానే వాస్తవంగా నేను చెప్తున్నానండి. ఈ లోకంలో అయితే మోసగించిన వారే పై స్థాయిలో ఉన్నారండి. నీతిగా, నిజాయితీగా బ్రతికిన వారికి ఎటువంటి గుర్తింపు అనేది లేదు, అవునా కాదా. మీ అందరికీ తెలిసిందే, మోసగించిన వారే చాలా మంది కూడా మన దేశంలో చాలా మంది డబ్బును సమకూర్చుకొని విదేశాలలో అయితే వెళ్ళిపోయి వారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఇదంతా కూడా వారు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు అయితే కాదండి. ఎన్నో మోసాలు చేసి వారైతే విదేశాలకు పారిపోయి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారే, ఇది నిజమా కాదా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఈ కాయిన్ బిజినెస్లో కూడా చాలా మంది కూడా మోసగించే డబ్బులు సంపాదించి కోట్లలో ఆదాయాన్ని సమకూర్చుకున్నారు చాలా మంది కూడా. మనం ఇందులో ఈ రంగంలో కాయిన్స్ బిజినెస్లో ఎంత రిస్క్ ఉందంటారు చాలా మంది. రిస్క్ అంటే ఏంటంటే పోలీసుల నుండి రిస్క్ కాదండి, మనలో మనకే రిస్క్. ఒకరిని నమ్మలేనటువంటి పరిస్థితి. చాలా మంది కూడా చెల్లని నోటును కూడా, చెల్లని
కాయిన్ని కూడా వీటిని తీసుకుంటారండి అని తప్పుడు ఆలోచన, తప్పుడు బోధన చెప్పి వారి దగ్గర నుండి డబ్బుల్ని లాక్కుంటున్నారు. అవునా కాదా? తెలివితో ఒక వ్యక్తి, తెలివిగల వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే తెలివి తక్కువ వారి నుండి ఈ విధంగానే డబ్బులు సమకూర్చుకుంటున్నాడండి. తన తెలివితేటలను ఉపయోగించి వారి దగ్గర నుండి డబ్బుల్ని లాక్కుంటూ దాన్నే లాభంగా భావిస్తున్నాడు. ఒక వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడండి, మనం ఉన్నామండి, రైతు ఉన్నాడు, రైతు నుండి ఏం చేస్తారు దళారులు, మార్కెట్లో ఇంతే రేటు ఉంది, ఇంత రేటుకి మేము తీసుకుంటున్నాం అని వారు చెప్పైతే రైతు నుండి అయితే వారి సరుకునైతే తీసుకుంటున్నారు. నిజానికి మార్కెట్లో రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అవునా కాదా? కాబట్టి మనం అనుకోవచ్చు దీంట్లో ఏంటండి మోసం ఉంది అని మీరు అనుకోవచ్చండి. మార్కెట్లో ఉండేటటువంటి రేట్ ఒక విధంగా ఉన్నట్లయితే రైతు దగ్గర ఉండేటటువంటి రేట్ అనేది మరో విధంగా అయితే ఉంటుందండి. ఇందులో వచ్చేటటువంటి ఫలితాన్ని వాడు ఏమంటున్నాడంటే వాడిని నష్టపరిచి, ఒక రైతు దగ్గర నుండి డబ్బుల్ని నష్టపరిచి తక్కువగా తీసుకొని వాడు ఏ విధంగా భావిస్తున్నాడంటే లాభంగా భావిస్తున్నాడు. అవునా కాదా? ఈ విధంగా మోసగిస్తున్నారు. ఇది మోసమా కాదా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్. అవునా కాదా? మీరే ఆలోచన చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కాయిన్ బిజినెస్లో కూడా చాలామంది ఏంటంటే ఏం చేస్తున్నారంటే తక్కువ ధరకైతే తీసుకుంటున్నారు, చాలా తక్కువ ధరకి తీసుకుంటున్నారు, ఎక్కువ ధరకు వారైతే అమ్ముతున్నారు. వారి చెల్లని నోటును కూడా, చెల్లని కాయిన్ని కూడా వీటిని తీసుకుంటారు అని ఆలోచన కల్పించి వారైతే మోసగించి చాలామంది రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ చాలామంది తప్పుడు ప్రచారాలుగా చేస్తూ డబ్బులను అయితే సంపాదించుకుంటున్నారండి. ఫ్రెండ్స్, మీ అందరు కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మీకు తెలియజేస్తాను. ఒక వ్యక్తి కేరళ నుండి అయితే ఒక వ్యక్తి వారు ఓల్డ్ కాయిన్స్, ఓల్డ్ నోట్స్ ఆధారంగా చేసుకుని అయితే వారి లక్షల్లో కోట్లలో ఆదాయాన్ని అయితే సమకూర్చుకున్నారు. వారి ఆలోచన అంతటితో ఆగలేదండి. వారు ఏం చేశారంటే నోట్స్ ముద్రించడం అయితే ప్రారంభించారండి, ప్యాక్ నోట్స్ అనమాట. ఆ విధంగా చేసి మార్కెట్లో వాటిని అయితే సేల్ చేయడం అనమాట. ఏ విధంగా అంటే మనం ఒక 10,000 ఇచ్చామనుకోండి, వారు ఒక 15,000 వారు ఇస్తారనమాట. ఈ విధంగా అనమాట. మనం ఇచ్చిన దానికి వారు రెట్టింపు డబ్బునైతే వారు ఇస్తారు. ఈ విధంగా వారు ప్యాక్ నోట్స్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. వారిని పోలీసులు కూడా పట్టుపట్టడం అయితే జరిగింది. మీరందరూ కూడా పేపర్ చూసే ఉంటారు. 2016లో అయితే వారిని పట్టుకోవడం అయితే జరిగిందండి. ఇట్లాంటి మోసాలు అనేవి చాలా మంది చేస్తుంటారండి. దొరికిన వారు సరే, దొరికిన వారు చాలా మంది దొరలైపోయి ఉంటారు కదా. అవునా కాదా? చాలా మంది దొరికిపోయిన వారు చాలా తక్కువ మంది ఉండొచ్చండి. దొరికిన వారు ఎంత డబ్బును సమకూర్చుకొని ఉండొచ్చు. అవునా కాదండి? ఈ లోకంలో మంచితనానికి, న్యాయానికి విలువ, వాల్యూ అనేది లేదండి. న్యాయానికి, ధర్మానికి ఈ లోకంలో స్థానమే లేదు. మంచి వారికి ఈ భూలోకంలో స్థానం అనేది లేదండి. మంచి వారికి స్వర్గంలో తప్ప ఈ భూలోకంలో వారికి స్థానం లేదు. మంచి చేసేవారిని ఎవరు కూడా చూడలేరు. అవునా కదా? మంచికి అనేది వాల్యూయే లేదు. ఆ విధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు, నేను ఈ అంశాలన్నీ కూడా నేను తెలియజేస్తుంది మనం ఒకరిని మోసగిస్తేనే పైకి వస్తామని కాదండి. మోసగిస్తేనే పైకి వస్తామనే ఆలోచన కలిగి చాలామంది కూడా మోసగిస్తుంటారు. మనం వారి నుండి జాగ్రత్త పడాలి అనే అంశాన్ని మాత్రమే మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఓకేనా? మనం ఏదో నేను ఇప్పుడు చెప్పాను కదా, మనం మోసగిస్తేనే డబ్బులు సంపాదిస్తామంటే డబ్బులు మనం సంపాదించుకోగలమండి. ఒకరిని బాధ పెడుతూ మనం ఎన్ని డబ్బులు సంపాదిస్తే ఎందుకండి లాభం? మనం ఎప్పటి వరకు ఉంటామండి? కాస్త మన జీవితం ఒక 3-4 ముచ్చటండి. మనం ఉన్నంత వరకు ఆనందంగా ఉందాం. మనం చేయాల్సిన పని మనం చేద్దాం. ఓకేనా? మనం మోసగించి ఎంత డబ్బును సమకూర్చుకున్నంత మాత్రాన కూడా మనం ఎక్కువ కాలం మనం బతకలేమండి. మనకి ఈ లోకం అనేది శాశ్వతం కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి అవసరతలు అనేవి చాలా ఉంటాయి. మనకు ఎంత డబ్బు కావాలని మనం తహతహలాడుతుంటామో చాలామంది కూడా ఆ డబ్బు అనేది చాలామందికి అవసరంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి అన్నంత మాత్రాన మనం మోసగించే మనం డబ్బు సంపాదించాలి అనే ఆలోచన మీ నుండి చాలామందికి ఉంటుంది. ఈ ఆలోచన మీరు దూరం చేసుకోవాలండి. ఓకేనా? మనం నీతిగా, నిజాయితీగా మనం ఎంతవరకు శ్రమిస్తామో అంతకు తగ్గ మాత్రం మన ఆదాయాన్ని సమకూర్చుకోవాలండి. ఒకరిని మోసగించి మాత్రం దయచేసి ఈ ఆలోచన ఎవరికైతే ఉన్నట్లయితే మీ ఆలోచనలు, మీ మనసు అనేది మారాలండి. ఓకేనా? ఇదంతా కూడా నేను తెలియజేసేది ఏంటంటే, నిజంగా నేను చెప్పేది ఒకే ఒక అంశం. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనం మోసగిస్తేనే మనం పైకి వస్తాం. కానీ మోసగించడం వల్ల మనం ఏదైతే ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనం జామకాయ వేసి మనకు సీతాఫలం కావాలనుకున్నట్లయితే అవ్వదు కదండి. మనం ఏదైతే విత్తుతామో దాన్ని మనం పొందుకోగలం. మనం ఇప్పుడు మంచి అనే విత్తనం మనం వేసినట్లయితే మనకు మంచి కలుగుతుంది. చెడు అనే విత్తనం వేస్తే మనం మళ్ళీ చెడుగానే మనం మారిపోవాల్సిన పరిస్థితిలో వస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఎవరిని కూడా మోసగించొద్దు. ఇట్లాంటి ఓల్డ్ కాయిన్స్, ఓల్డ్ నోట్స్కి సంబంధించి చాలామంది కూడా బ్యాక్ వీడియోస్ చేసేవారు ఉంటారు. చాలామంది
ఈ విధంగా డబ్బును సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే చాలామంది మోసగించి డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. నేనైతే చెప్తున్నాను కదండి, మన ఛానల్లో నేను పలానా కాయిన్ కానీ పలానా నోటు కానీ తీసుకుంటారండి అని నేను చెప్పినట్లయితే తప్పకుండా తీసుకుంటారండి. మీకు నమ్మకం లేనట్లయితే దయచేసి మన ఛానల్లో వీడియోస్ మీరు చూడాల్సిన అవసరం కూడా లేదండి. ఓకేనా? నేను బల్ల కొద్దీ చెప్తున్నాను, ఏదైనా తీసుకుంటారని చెప్పినట్లయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఒకవేళ తీసుకోపోని పక్షాన మీరు నాకు ప్రశ్నించండి. బ్రదర్ మీరు చెప్పారు, మీరు వీడియోలో చెప్పారు, చెప్పింది ఒకటైతే మరి మరొకటి చేస్తున్నారు ఏంటి బ్రదర్, నేను ఎంతో నమ్మకంగా మీతో కాంటాక్ట్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాతో కాంటాక్ట్ అయ్యి మీరు అడగండి, మీరు ప్రశ్నిస్తే మీ ప్రశ్నకి నేను సమాధానం ఇవ్వనప్పుడు మీరు నన్ను తప్పుడు బోధకుడిగా మీరు గుర్తించండి. ఓకేనా? ఇదండి నేను చెప్పాలనుకున్నటువంటి ముఖ్య అంశం. ఒకటేనండి, మనం డబ్బే సంపాదించాలి అనుకున్నట్లయితే చాలా మార్గాలు అయితే ఉన్నాయి. మనం తప్పు చేసే మోసగించే మనం డబ్బు సంపాదించుకునేటటువంటి డబ్బు మనకు ఎన్నాళ్ళ వరకు కూడా ఉండదండి. ఓకేనా? ఈ భూలోకంలో ఉన్నంత వరకు మోసగించిన వాడే పై స్థాయిలోకి అయితే వెళ్తున్నాడండి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక చెట్టు వేగంగా ఎదుగుతుంది అనుకోండి, అది పడిపోవడానికేనండి. కాబట్టి మనము స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం, మన కష్టాన్ని మనం నమ్ముకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? మనం ఒకరిని మోసగించి వారి శ్రమని మనం అనుభవిస్తూ అయితే మన జీవనాన్ని అయితే కొనసాగించడం అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదేదో మీకు నీతి వాక్యాల్లాగా మీరు అనుకోవచ్చు, ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలియనివి ఏంటి ఈ బ్రదర్ మళ్ళీ చెప్తున్నారని మీరు అనుకోవచ్చండి. నేను చెప్పేది చాలా మందికి సోదిలా అనిపించవచ్చు, కాకపోతే నాకు కలిగినటువంటి ఆవేదనను మీకు తెలియజేయాలని. ఎందుకంటే ఈ లోకం అనేది ఆ విధంగానే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీ సందేహాన్ని, మీ ఉద్దేశాన్ని మీరు కామెంట్ చేసినట్లయితే చాలండి. ఓకేనా? మీరు కామెంట్ చేసినట్లయితే నాకు సపోర్ట్గా ఉంటుందండి. నేను లైక్లు, సబ్స్క్రైబులు నేను ఆశించి వీడియోస్ అయితే చేయటం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ అయితే చేయొచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.